దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనానికి దారితీసింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ను తరలించారు. ఈ కేసులో అల్లు అర్జున్పై 105-118/1 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసుల తీరుపై అల్లు అభిమానులు మండిపడుతూ ఉన్నారు. అరెస్ట్ చేస్తామంటే భయపడి పారిపోయే వ్యక్తి కాదు అల్లు అర్జున్. ఒక కాల్ చేసినా లేక ఒక కానిస్టేబుల్తో కబురు పెట్టినా స్టేషన్కి వచ్చి మరీ సరెండర్ అయ్యేవాడు అల్లు అర్జున్. కానీ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి రావడమే కాదు, డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వచ్చేయడం, బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడమే విమర్శలకు దారితీస్తోంది. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో 12,000 థియేటర్స్లో రిలీజ్ అయి తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్ ఏంటో దేశానికి చాటి చెప్పింది. ఒకవైపు పుష్ప 2 యూనిట్ సంబరాలు చేసుకుంటూ ఉంటే మరోవైపు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన అల్లు అర్జున్ను తీవ్రంగా కలిచివేసింది. వెంటనే స్పందించిన అల్లు అర్జున్ చనిపోయిన రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. రేవతి కుమారుడి వైద్య ఖర్చులు భరించడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కూడా. చనిపోయిన రేవతి కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ పెద్ద మనసుకు చాలా సంతోషపడ్డారు కూడా. సినీ పరిశ్రమ కూడా అల్లు అర్జున్ స్పందించిన తీరును మెచ్చుకుంది. కానీ పోలీసులు అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు. ప్రీమియర్ షోకి వస్తున్నట్టుగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి అల్లు అర్జున్ టీం ముందుగానే సమాచారం ఇచ్చినట్టుగా మనకున్న సమాచారం. సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు తగిన ఫోర్స్ పంపమని రిక్వెస్ట్ చేయాల్సి ఉంది. సహజంగా అల్లు అర్జున్ లాంటి మెగా హీరో వస్తూ ఉన్నారంటే ఫ్యాన్స్ ఏ రేంజ్లో వస్తారో అందరికీ తెలిసిన విషయం. అలాంటప్పుడు తప్పు ఎవరిది అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే కాదు. అలాంటప్పుడు ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వాలన్నదే అభిమానులు అడుగుతోన్న ప్రశ్న. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చే క్రౌడ్ను ఖచ్చితంగా అంచనా వేయలేదని చెప్పాలి. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి ఉందని ముందే తెలిస్తే అల్లు అర్జున్ తన 2 పిల్లలతో ఫ్యామిలీతో సహా అక్కడికి రారు కదా. అల్లు అర్జున్ అరెస్ట్ను తెలుగు చిత్ర పరిశ్రమ ఖండిస్తోంది. ప్రముఖ హీరోలంతా అల్లు అర్జున్కు బాసటగా నిలిచారు. కొద్దిసేపటి క్రితం విశ్వంభర షూటింగ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కో లేకపోతే గాంధీ ఆసుపత్రికో చేరుకుంటారని మనకున్న సమాచారం. అలాగే అల్లు అర్జున్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కేరళలో ఆయన అభిమానులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. రేవతి మృతికి తమ అభిమాన హీరో ఎలా కారణమవుతారు అన్నదే ఇప్పుడు బన్నీ అభిమానులు అడుగుతోన్న ప్రశ్న. అల్లు అర్జున్ అరెస్ట్ను రాజకీయ నాయకులు కూడా ఖండిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఫస్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. కొద్దిసేపటి క్రితం ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. జాతీయ అవార్డు విజేత పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతా భావానికి పరాకాష్ట. సంధ్యా థియేటర్ ఘటనలో బాధితులకు నా సానుభూతి తెలుపుతూ ఉన్నాను. కానీ ఈ ఘటనలో విఫలమైంది ఎవరు? అల్లు అర్జున్ గారిని ఒక సాధారణ నేరస్తుడిగా పరిగణించడం దారుణం. అరెస్ట్ చేసే క్రమంలో గౌరవప్రదంగా వ్యవహరించడానికి అవకాశం ఉన్న పోలీసులు దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఉన్నా మరి హైడ్రా వల్ల భయభ్రాంతులకు లోనై 2 చనిపోయిన దానికి రేవంత్ బాధ్యత వహించాలి కదా, రేవంత్ను అరెస్ట్ చేయాలి కదా అంటూ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఎక్స్లో పోస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు అరెస్ట్ చేసిన తీరునే చాలామంది ఖండిస్తూ ఉన్నారు. అంతలా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గౌరవప్రదంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కదా. ఒక కాల్ చేస్తే అల్లు అర్జున్ స్టేషన్కు వచ్చి సరెండర్ అయ్యేవారు కదా, అప్పుడు మీ ప్రొసీజర్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ సీన్ క్రియేట్ చేశారు అంటూ అల్లు అభిమానులు క్వశ్చన్ చేయడమే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే చిరంజీవి అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళారు. నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళారు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇష్యూలో స్పందిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి. టికెట్ రేట్స్ హైక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో అల్లు అర్జున్ కూడా థ్యాంక్స్ చెప్పారు. అయిన తర్వాత ఈ అల్లు వెసెస్ మెగా క్లాష్కు ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి రీసెంట్గా కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ కూడా అల్లు అర్జున్ ఆయన ఓపెన్గా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది.